రాయలకి బెట్టింగ్ రాజులకి చక్రవర్తి మన సోదండి. చిన్న చేపలు సొర చేపలు కాదు, ఈయన ఏకంగా డైనోసార్. బెట్టింగ్ సామ్రాజ్యానికి మాఫియాకి ఈయన అధినేత. ఇంక తర్వాత ఇంకెవరు లేరు. సోదు కలియుగ కర్ణుడు అన్నారు కరోనా టైంలో. కర్ణుడు రాక్షసుడిగా ఎలా మారారు, వేల కోట్లు ఎలా సంపాదించారు ప్రూఫ్లతో సహా చూపిస్తాను. బెట్టింగ్ యాప్స్ అందరూ బంద్ చేసేసారు. మన యాంకర్లు, బిగ్ బాస్ షో వాళ్ళు, జబర్దస్త్ షో వాళ్ళు, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడికక్కడ ప్యాకప్ అయిపోయారు. 2025లో రిలీజ్ అయింది. ఇప్పుడే బడ్జెట్ 50 కోట్లు. మనోడే ప్రొడ్యూసర్, మనోడే డైరెక్టర్, మనోడే అన్ని. ఈయనకి 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన చూస్తే సహాయం చేసేస్తారు, దానం ఇచ్చేస్తున్నారు కదా. 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సినిమా అట్లా ఫ్లాప్. నేను చేశాను సహాయం, మీరు చేశారు, ప్రతి ఒక్కరు సహాయం చేస్తారండి. కొంత షో ఆఫ్ కోసం కెమెరా ఓపెన్ చేసి వీడియోలు తీసి పెడతారు. ఎవరు సహాయం చేయమంటున్నారు? ఎవరు బెట్టింగ్ యాప్? నువ్వు బెట్టింగ్ యాప్ చేయకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ లేవు. టీషర్ట్లు అమ్ముకోవచ్చు, కప్పులు అమ్ముకోవచ్చు, పత్తి గింజలు అమ్ముకోవచ్చు, ఎన్నైనా అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు హర్ష సాయి అనే అబ్బాయి విశాఖపట్నంలోని ఎన్ని షాపింగ్ మాల్లు లేవు, అన్ని షాపింగ్ మాల్లు చేసుకుని వచ్చే డబ్బు కన్నా ఒక్క బెట్టింగ్ యాప్ 20 సెకండ్లో 10 కోట్లు వస్తాయని అబ్బాయి చెప్పాడు కదా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేనేం చెప్తానంటే, నువ్వు సహాయం చేయకపోవు ఎవడేమన్నా, భగవంతుడు కూడా అన్నాడు, నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకు. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే బాయ్.